హాయ్ గైస్, మీ ఇంట్లో కూడా ఎక్కడో ఒక చోట కబోర్డ్లో మూలన పడి షెల్ఫ్పై దుమ్ము పట్టిన పాత స్మార్ట్ ఫోన్ ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దాన్ని అమ్మేసి కొత్త ఫోన్కు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటారు. కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న భయం స్టార్ట్ అవుతుంది. అమ్మో, నా పాత ఫోటోలు ఏమైపోతాయో, నా పర్సనల్ చాట్స్ ఎవరికైనా దొరుకుతాయేమో అని మీరు ఒక్కరే కాదు, మీలాగే ఆలోచిస్తూ కేవలం డేటా ప్రైవసీ భయంతోనే ఏకంగా 70% మంది భారతీయులు పాత ఫోన్లను అమ్మకుండా ఇంట్లోనే దాచేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. క్యాషిఫై దాదాపు 8,000 మంది పైన జరిపిన లేటెస్ట్ సర్వేలో తేలిన షాకింగ్ విషయాలు ఇవి. ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలు ఈ సర్వేలో బయటపడ్డాయి. మనం రోజు నమ్మే ఫ్యాక్టరీ రీసెట్ వల్ల కూడా మీ డేటా సేఫ్గా ఉండదని మీకు తెలుసా? ఫోన్ అమ్మిన తర్వాత మీ పర్సనల్ లైఫ్ వేరొకరి చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా విత్ ప్రూఫ్స్ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ పరువుకు, మీ ప్రైవసీకి సంబంధించిన మ్యాటర్. డబ్బులు వస్తే ఒకరోజు ముచ్చట, కానీ డేటా లీక్ అయితే లైఫ్ లాంగ్ తిప్పలు. అందుకే ఇప్పుడు ధర కంటే డేటా భద్రతకే జనం ఓటు వేస్తున్నారు. క్యాషిఫై జరిపిన ఈ సర్వే ప్రకారం ప్రతి 4 3 తాము ఫోన్ అమ్మిన తర్వాత తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం అవుతుందేమోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ రోజుల్లో ఆ భయం కలగడం చాలా సహజం బాస్. ఎందుకంటే మన ఫోన్లలో బ్యాంక్ వివరాలు, యూపీఐ పాస్వర్డ్ల నుండి పర్సనల్ ఫొటోస్, ఫ్యామిలీ చాటింగ్స్ వరకు అన్నీ దాచుకుంటున్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారతదేశంలో పాత ఫోన్ల రీసేల్ మార్కెట్ వాస్తవానికి విపరీతంగా పెరుగుతుంది. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ప్రజలు మేము ఆల్రెడీ పాత స్మార్ట్ ఫోన్ని అమ్మాం లేదా ఎక్స్చేంజ్ చేశామని చెప్పారు. అంటే గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ మంది అమ్ముతున్నారు. కానీ ఇందులో పాల్గొనే వారి సంఖ్య పెరిగే కొద్దీ దాని చుట్టూ ఉన్న ఆందోళన కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. గతంలో పాత ఫోన్ అమ్మేటప్పుడు జనాలు ఎంత ఎక్కువ ధర వస్తే అంత హ్యాపీ అనుకునేవారు. కానీ ఇప్పుడు జనం మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. 45% మంది రీసెల్ ప్లాట్ఫామ్ను ఎంచుకునేటప్పుడు డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ తమ ప్రధాన ప్రాధాన్యత అని చెప్తున్నారు. కేవలం 29.5% మంది మాత్రమే మంచి ధర రావాలని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? ఇప్పుడు ఇండియన్స్కి మనీ కంటే ప్రైవసీనే ఇంపార్టెంట్. ఒకప్పుడు రూపాయి ఎక్కువ వస్తే చాలనుకున్నారు, ఇప్పుడు నా సీక్రెట్ నా దగ్గరే ఉంటే చాలంటున్నారు. మారిన ట్రెండ్కి ఇది నిదర్శనం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక డేంజరస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది, దాదాపు 83% మంది తమ పాత ఫోనును ఇతరులకు ఇచ్చే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటారు. హమ్మయ్య, డేటా అంతా క్లీన్ అయిపోయింది అని రిలాక్స్ అవుతారు. కానీ వారిలో 41% మందికి ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల అంత డేటా పర్మనెంట్గా తొలగిపోదని క్లియర్గా తెలుసు. ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తూ సర్వేలో పాల్గొన్న ప్రతి 3/1 మంది తాము గతంలో ఒక ఫోన్ నుంచి డిలీట్ అయిపోయిన డేటాను పర్సనల్గా మళ్ళీ రికవరీ చేసి చూశామని ఒప్పుకున్నారు. అవును బాస్, మీరు విన్నది నిజం. మనం నమ్ముతున్న ఫ్యాక్టరీ రీసెట్ అనేది కేవలం పైన ఉన్న ఇండెక్స్ ఫైల్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది. కానీ మెమరీ లోపల ఉన్న అసలు డేటా అలానే ఉంటుంది. కొన్ని స్పెషల్ సాఫ్ట్వేర్స్ వాడితే ఆ డేటాను ఈజీగా రికవరీ చేయవచ్చు. అందుకే మన వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఫోన్ అమ్మడానికి భయపడుతున్నారు. నమ్మిన పద్ధతే మోసం చేస్తే ఎవరిని నమ్మాలో చెప్పండి? ఫ్యాక్టరీ రీసెట్ అనేది కేవలం ఇంటికి వేసిన తాళం లాంటిది బాస్. దొంగ తాళం ఉన్నోడు సాఫ్ట్వేర్ వాడి డేటా మొత్తాన్ని ఊడ్చేయగలడు. జాగ్రత్త. సరే, సమస్య అయితే ఉంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి?
ప్రజలు కేవలం భయపడి ఇంట్లో కూర్చోవడం లేదు. తమకు రైట్ టూల్స్ ఇస్తే పాత ఫోన్లను అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సర్వే ద్వారా స్పష్టం చేశారు. సుమారు 69% మంది ఏమంటున్నారంటే పాత ఫోన్లు కొనే ప్లాట్ఫామ్స్ కేవలం నోటి మాటలతో వాగ్దానాలు చేయడం కాకుండా అధికారికంగా డేటాను పూర్తిగా డిలీట్ చేసినట్లు ఆధారాలు చూపిస్తే వాటిని ఎక్కువగా నమ్ముతామంటున్నారు. 83% కంటే ఎక్కువ మంది తమ డేటా సురక్షితంగా డిలీట్ అయిపోయిందని ధృవీకరించే డేటా డిలీషన్ సర్టిఫికేట్ ఇస్తేనే ఫోన్ అమ్మడానికి ఓకే అని చెప్తున్నారు. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే తమ డేటా పూర్తిగా సురక్షితంగా తొలగించడానికి ఏదైనా చిన్న మొత్తంలో ఫీజు వసూలు చేసినా ఆ అమౌంట్ చెల్లించడానికి సగానికి పైగా ప్రజలు రెడీగా ఉన్నారు. అంటే సర్వీస్ క్వాలిటీ బాగుంటే జనాలు పైసలు ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. రూపాయి పోతే సంపాదించుకోవచ్చు బాస్, కానీ డిలీట్ అయిన మన పర్సనల్ ఫోటో పక్కోడి స్టేటస్లోకి వెళ్తే వచ్చే నష్టం కోట్లిచ్చినా తీరదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పాత స్మార్ట్ ఫోన్లను అమ్మే ముందు డేటాను లీగల్గా అలాగే సురక్షితంగా తొలగించడంపై భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాలని ఏకంగా 87.2% మంది మొబైల్ యూజర్లు అభిప్రాయపడ్డారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ కదా. ఈ ప్రైవసీ భారాన్ని కేవలం ఫోన్ అమ్మే ఇండివిజువల్ సెల్లర్ పైనే పూర్తిగా వదిలేయకుండా ప్రభుత్వం అలాగే ఈ రీసేల్ రంగంలోని ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. కఠిన నిబంధనలు తేవాలని అత్యధిక మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఫోన్ వాడేటప్పుడు ప్రైవసీ పాలసీలు అడిగే కంపెనీలు దాన్ని రీసేల్ చేసేటప్పుడు డేటా డిలీషన్ బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే ప్రతి భారతీయుడికి అసలైన భద్రత. సో ఫ్రెండ్స్, కొత్త చట్టాలు వచ్చేలోపు మీ పాత ఫోనుని అమ్మాలనుకుంటే మీరు పర్సనల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకోసం 3 క్రేజీ సేఫ్టీ టిప్స్. మొదటిది డేటా ఎన్క్రిప్షన్. ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎన్క్రిప్ట్ డివైస్ చేయండి. దీనివల్ల రీసెట్ చేశాక ఎవరైనా డేటా రికవరీ చేసినా అది లాక్ అయిపోయి కనిపిస్తుంది. సెకండ్, ఓవర్ రైట్ మెథడ్. ఫోన్ రీసెట్ చేశాక అందులో కొన్ని డమ్మీ మూవీస్ లేదా నేచర్కి సంబంధించిన వీడియోలు ఎక్కించి స్టోరేజ్ ఫుల్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ రీసెట్ చేయండి. దీనివల్ల మీ పాత పర్సనల్ డేటా ప్లేస్లో ఈ డమ్మీ డేటా ఓవర్ రైడ్ అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్, సర్టిఫైడ్ బయర్స్. రోడ్డు పక్కన తెలియనోళ్ళకి అమ్మే కంటే ఆఫీషియల్గా డేటా డిలీషన్ అగ్రిమెంట్ ఇచ్చే లీగల్ కంపెనీలను మాత్రమే ఆశ్రయించండి. క్యాష్ఫై సర్వే తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ నిజంగా ప్రతి ఒక్కరికి అవసరం. మరి మీ ఇంట్లో కూడా పాత ఫోన్లు ఉన్నాయా? మీరు డేటా భయం వల్లే వాటిని దాచారా, లేదంటే వేరే కారణం ఉందా? కింద కామెంట్ చేయండి. స్మార్ట్ ఫోన్ కొనడం ఒక ఆర్ట్ అయితే దాన్ని సేఫ్గా వదిలించుకోవడం ఒక సైన్స్. బీ స్మార్ట్, బీ సేఫ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా పాత ఫోన్లు అమ్మాలి అనుకునే మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.